సిబిఐ దర్యాప్తు జరపాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 1, 2025 కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. ఇప్పటి వరకు ఒక్క అడుగు కూడా ముందుకేలే. కారణం ఏంటో బండి సంజయ్ గారు చెప్పాలి. గతంలో కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో సిబిఐ దర్యాప్తు జరపాలని అడిగింది మీరు కాదా? బీజేపీ నాయకుడు అడగలేదా? ఇదే బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు పదే పదే కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగింది, సిబిఐ దర్యాప్తుకు రాయండి, సిబిఐ దర్యాప్తు జరపండి అని పదే పదే అడిగినారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది పొడుగుతూ పోతా ఉంది. ఇది టీఆర్ఎస్ పార్టీకి ఒక ఏటీఎం లాగా మారిందని ఆనాడు జాతీయ బీజేపీ అధ్యక్షుడు నడ్డా కానీ ఇతర నాయకులు కానీ రాజ్నాథ్ సింగ్ కానీ మాట్లాడలేదా? దానికి తోడు కేంద్ర కేబినెట్ మంత్రులు కిషన్ రెడ్డి గారు మీరు సిబిఐకి అప్పచెప్పండి, 48 గంటల్లో దీన్ని తేల్చి దర్యాప్తు ప్రారంభిస్తామనే మాట చెప్పింది వాస్తవం కాదా? ఇవాళ మేము సిబిఐ దర్యాప్తు అడిగి 8 నెలలు అయిపోయింది. ఎందుకు ముందుకు పోవట్లే ఈ తతంగం? కేసీఆర్ని ఎందుకు అరెస్ట్ చేయలేదని, చేయడానికి ఎందుకు సాహసించడం లేదో బండి సంజయ్ గారు జవాబు చెప్పాలి. రేవంత్ రెడ్డి ప్రభుత్వము నా కేబినెట్ మీటింగ్ పెట్టి ప్రజల దృష్టి మళ్లించడానికి ఇవాళ సిబిఐ పేరుతో మళ్ళీ నాటకాలు ఆడుతున్నది. ఇవాళ కాళేశ్వరంలో ఎన్నికల ముందేమో కాళేశ్వరంలో 1,00,000 కోట్ల స్కామ్ జరిగిందంటే రేవంత్ రెడ్డి అన్నాడు. సిబిఐకి రాష్ట్రప్పుడు మాత్రం 9,000 కోట్ల జరిగిందట కాళేశ్వరంలో. ఇంకా మోటార్లు 300 మోటార్లు 1,600 పెట్టారు. 3,000 మోటార్ ఎంత ఉన్నది? 3,000 మోటార్ 16,000 పెట్టారు ఒక్కొక్క మోటార్. అవే అదే పెద్ద అవే దాదాపు 20,000 కోట్లు ఉంటుంది. నువ్వు 1,00,000 కోట్ల స్కామ్ తీసుకొచ్చి 9,000 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని చెప్పి సిబిఐకి లెటర్ రాస్తే మరి విచారణ 9,000 కోట్ల జరుపుడా 1,00,000 కోట్ల స్కామ్ జరిగినట్టు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్పాలి. అది అయిపోయింది. విద్యుత్ కొనుగోలుతో పాటు విద్యుత్ ప్లాంట్ల నిర్మాణానికి సంబంధించి దీనిని సిబిఐకి ఇస్తారట. అంటే నీకు కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేసే దమ్ము లేదా చెప్పు? నీకు చేత కాదా చెప్పు? నేను చేతగానని నాకు మూడు ముడుతున్నాయి, నేను ఢిల్లీకి మూటలపై చెప్తున్నా కాబట్టి నాకు చేత కాదు. కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేసే దమ్ము నాకు లేదు, నాకు చేయవచ్చండి, నాకు రేషం లేదు, రోషన్ లేదు, పౌరుషం లేదని చెప్పు, మేము చూసుకుంటాం. ఇలా ఫోన్ ట్యాపింగ్ విషయాలు చర్చించుకోబోతుంది.